మీ నైపుణ్యం పోగుని దగ్గరకు చేసి ఒక అగ్గిపెట్టెలో చీరని పెట్టి నేయగల సామర్థ్యం ఉన్నటువంటి మీరు చేనేత కార్మికులు కాదు, చేనేత కళాకారులను ఎక్కువసార్లు చెప్పడం జరిగింది. ఈ కళ సామాన్యమైన కళ కాదు. విశ్వవిఖ్యాతమైన సందర్భం నందమూరి తారక రామారావు గారు చెప్పిన మాట, తెలుగుదేశం పార్టీ పెట్టిందే గూడు గుడ్డ ఇల్లు. ఈరోజు గూడు అంటే రైతు పండిస్తే తప్ప 5 ఏళ్ళు నోట్లో నేతని వేసే నేతని బట్టి గుడ్డ ఉంటే తప్ప మనం కట్టే బట్ట కానీ గుడ్డ కానీ కొత్త చేనేత మీరు చేసేటప్పుడు. కానీ కాలక్రమేణా ఏమైపోయిందంటే కొత్త కొత్త డిజైన్లు వచ్చినాయి, కొత్త కొత్త రకాలు వచ్చినాయి, మిషన్లు వచ్చినాయి. బ్రహ్మాండంగా మనందరూ కూడా రకరకాలుగా ఏదైతే ఇప్పుడు మన రామలింగప్ప కావచ్చు, ఇంకొకరు కావచ్చు, అందరూ అన్ని మాట్లాడినా చేనేతలు చేసేటువంటి గుడ్డను మాత్రం ఎవరు వేసుకోవడం. ఇది వాస్తవం. మనం మొదలుగా ఎక్కడి నుంచి మొదలు పెట్టాలంటే ఏదైతే ఈ చేనేతలకు సంబంధించి ఈ రోజు ముఖ్యంగా ఎమ్మెల్యేలో మన తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారి కళ, ఇక్కడ ఉన్నటువంటి మీ అందరి కళ ఏమిటంటే గతంలో సొసైటీ ద్వారా సోమపగారు పెట్టి ఆ సొసైటీ ద్వారా మన కుటుంబాలకు మనకు ఆర్థికంగా ఏ రకంగా మంచి జరిగిందో ఆ రకంగా మంచి జరగాలంటే ఏమి కావాలి. ఉన్నటువంటి సొసైటీ మీద మన 24 గంటలు దాని మీద బాధపడుతూ మన సమయం వృధా చేసుకోకుండా అది ఒక పక్క జరుగుతూ ఉంటుంది. మన హక్కులు, మన వారసులు ఏదైతే ఉందో వాటి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది, వాళ్ళకి మెంబర్షిప్ ఇవ్వడం జరుగుతుంది, అన్నీ జరుగుతుంది.